ఉంటే ఎలా ఉంటుంది అనే ఈ థీమ్ లో అదిరే అభి అదిరిపోయేలా వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ అదిరే అభి అండ్ స్టేజ్. నా పేరు రోబో. మా బాస్ నన్ను చైనా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చాడు. వాడే తయారు చేశానని పెద్దగా చెప్పుకుంటాడు. వస్తున్నాడు మా బాస్. రే, ఇంట్లో పని చేయకుండా డాన్స్లు వేస్తున్నావా? డాన్స్లు తీపట్టప్ప నువ్వు. నేను ఏం కనుక్కున్నానో తెలుసా? ఇదిగో మజా ప్లస్ ఇది స్ప్రైట్ కనుక్కున్నాను. ఏంటి తీసుకొచ్చి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ లాగా ఇలా నుంచున్నావేంట్రా? తీసుకురమ్మని చెప్పావు, ఏం చేయాలో చెప్పలేదు. నా మొఖాన కొట్రా. అరే నిన్నంతా కనపడలేదు, ఏటీలేవరా? ఏంటండి ప్రతి చిన్నదానికి నా బంగారు కొండ అనుమానిస్తారే? వాడు కూడా నాకు కొడుకే, వాడిని అడిగే హక్కు నాకు ఉంది. నువ్వు మూసుకో, నువ్వు తెరు. ఫ్రెండ్స్ తో కలిసి కమెంట్ స్టడీ కూర్చున్నా పప్పా. అరే నువ్వు అబద్ధాలు ఆడితే కనుక్కొని కొట్టే చిప్పు ఇందులో పెట్టాను. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళా పప్పా. ఏ సినిమాకి వెళ్ళావు? లవకుశ పప్పా. ఇప్పుడు చెప్పు. శశిరేఖ పరిణయం పప్పా. షకీల సినిమాకి వెళ్ళా పప్పా. అరే అసలు యూత్ అంతా ఏటెళ్తుందిరా? మాకు ఆ రోజుల్లో ఏమి తెలియదు తెలుసా? ఇప్పుడు నిజం చెప్పు పప్పా. అంటే దొంగతనంగా క్యాసెట్లు పెట్టుకుని కర్రల సంచిలో ఎవరికి తెలకుండా బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసేవాళ్ళం లేరా? ఎక్కడి పోతాయి బుద్ధులు? ఎంతైనా మీ కొడుకే కదా. ఇప్పుడు నిజం చెప్పు మమ్మీ. నాకు ఇంట్లో పని ఉంది. నేను అడిగిన వాటికి పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పు. రేపు ఎగ్జామ్ ఉంది, ఓకేనా? ఓకే. 8లో సగం చేస్తే ఎంత? 8లో అడ్డం సగం 0, 8లో నిలువు సగం 3. వెరీ గుడ్. వేరే క్వశ్చన్ అడుగుతాను, ఫటాఫట సమాధానం చెప్పు, ఓకేనా? ఓకే. ఓకే. భారతదేశ జనాభా ఎందుకు పెరుగుతుంది? చలికాలం కదా, మెడికల్ షాపులు తొందరగా కట్టేస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవటం వల్ల. బుర్రలో గుర్తు పెట్టుకో, అర్థమైందా? ఓకే. పాత యాంకర్ జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్లిపోయింది? రోలర్ రఘుని అడిగి చెప్తాను. అంత లేదురా అక్కడ, అర్థమైందా? ఓకే. చిన్న చిన్న స్కట్లు వేస్తున్న రేష్మిని ఎంకరేజ్ చేయటం కోసం. ఓకే. లాస్ట్ క్వశ్చన్, దీనికన్నా పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పు. జబర్దస్త్ రేటింగ్ ఎందుకు అలా పెరుగుతుంది? అదిరే అభి వేసే స్కిట్ల వల్ల. ఒరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకురా. నాగబాబు గారు శ్రమ, కృషి, పట్టుదల వల్ల. ఓకే. ఫీడెడ్. అంతా ఫీడెడా? ఫీడెడ్. రేపటికి ఓకే కదా? ఓకే. గుర్తు పెట్టుకో. ఓకే. నువ్వు రేపటికి వీడు గుర్తు పెట్టుకుంటాడా లేదా? సరే ఒకసారి టెస్ట్ చేద్దాం. అరే ఫీడెడా మొత్తం? ఫీడెడ్. పాత యాంకర్ జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది? ఫ్యామిలీ ప్లానింగ్ లేనందువల్ల. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, వీడు చెప్పింది ఏంటి? జబర్దస్త్ రేటింగ్ ఎందుకు పెరిగింది? పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకునే రేష్మిని చూడ్డానికి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు సమాధానం చెప్పడం ఏంట్రా? అరే లాస్ట్ లో ఒకటి అడుగుతాను, దానికి పర్ఫెక్ట్ చెప్పరా. భారతదేశ జనాభా ఎందుకు పెరుగుతుంది? నాగబాబు గారి కృషి, శ్రమ, పట్టుదల వల్ల. మీ దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. ఇదిగో ఈ బుక్ చదువు, రేపు ఎగ్జామ్ ఉంది. రే ఒక్కొక్క పేజీ ఇలా చదువుతున్నాయిందిరా. రోబో సినిమాలో ఇలా పట్టుకొని రోబో అలా చదువుతున్నాను, అలా చదువు. ఆ బడ్జెట్ వేరు, ఈ బడ్జెట్ వేరు. నాకు తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పిగా ఉందా? అంతేలే, ఇది బాగా సాకులు నేర్చింది. మనుషులు చిప్పేసాం కదా, ఎదురుగా వెళ్ళి రైట్ తిరిగి స్ట్రైట్ తిరిగితే ట్యాప్ ఉంటుంది, అది వేసుకో, నీకుంటదా పో. ఏంటి టాబ్లెట్ వేసుకున్నావా? టాబ్లెట్ వేసుకున్నాను, తలనొప్పి తగ్గింది. నరాలు జివ్వమంటున్నాయి. వామ్మరే, నువ్వు ఏ టాబ్లెట్ వేసుకున్నావు ఏందిరా? ముందుకెళ్ళి రైట్ తిరిగి స్ట్రైట్ గా వెళ్తే రెడ్ కవర్ లో ఉన్న టాబ్లెట్ వేసుకున్నాను. అది
తృప్తికి శక్తికి నిర్వచనం ఆ టాబ్లెట్ అది ఎందుకు వేసుకున్నావు? నా కోసం తెచ్చుకున్నది. ఏదైతేనే బాగుంది. శక్తికి తృప్తికి నిర్వచనం, శక్తికి తృప్తికి నిర్వచనం, శక్తికి తృప్తికి నిర్వచనం. అందుకే రోబోల్ని రోబోలుగా ఉంచండి, మనుషులుగా మార్చకండి. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏమే ఇటువైపు రామాకే. So judges, how is the super intelligent robo? రోజా గారు, రోబోకి గనుక ఫీలింగ్స్ అనేటివి వస్తే చాలా డేంజరస్ అని సినిమాలో తెలిసింది అండ్ ఇక్కడ తెలిసింది. చీరు నువ్వు ఆడిని తీసుకొస్తున్నట్టుకుంది. అందుకే వెనక నడుస్తున్నారు ఇలాగా. ఓకే, సుడిగాల్ సుధీర్ టీం నుంచి శ్రీను అండ్ సుధీర్. ఏంట్రా మా ఎలా ఉన్నావు? ఏం చెప్పాలి, అంత బాగానుందిరా. ఏంటి మధ్య కనబడట్లేదు? ఏం లేదురా, నన్ను అందరూ గొప్పోడు గొప్పోడు తెగ పొగిడేస్తున్నారా బాబు. బా అంత గొప్పడు ఏంటి? నన్ను అయితే అందగాడు అంటున్నారు అందరు. మరి ఆంధ్రప్రదేశ్ అంతా అంటుంది ఆ మాట. ఒరే నీ కలర్ ఏంటి, ఆ గేజ్ ఏంటి, అసలు సంబంధం ఏంటి నువ్వు చెప్పే మాటలకి? అందుకే అంటున్నారా, తెలియాలి మరి. నేను అందగాడిని నేనే ప్రూవ్ చేసుకోవడం కాదు, నువ్వు కూడా ప్రూవ్ చేసుకుంటే బాగుంటది. సరే ఏం ప్రూవ్ చేసుకోవాలి చెప్పు. అడు చూడు ఎలా ఉంది. పెళ్ళైంది నువ్వు ఆగు. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ కనబడే ఫిగర్ ని నువ్వు వెళ్ళి ట్రై చేయి. నీకు వర్కౌట్ అయింది అనుకో, యాక్షన్ కాదు పంది అంటారు. చెప్పు, ఒక 5,000 వేసుకో, 10,000 వేసుకో. 10 తీసుకో. ఓకే, నీకు వర్కౌట్ అయితే నేను నీకు 10 ఇస్తాను, నాకు వర్కౌట్ అయితే నువ్వు నాకు 10. ఓకే, ఎవరు ఫస్ట్ నువ్వు వెళ్తావు నేను వెళ్ళు. ఆల్ ది బెస్ట్. హాయ్, గో. నా పేరు శ్రీనివాస్. అయితే నేను జబర్దస్త్ లో సుడిగాలి టీంలో చేస్తాను. ఏ టీంలో? సుడిగాలి సుధీర్ టీంలో. సోదిగాలి సుధీర్ కాదు, యాక్చువల్ గా నేను పడేస్తానని అడిగి మాట ఇచ్చాను. పడిపోతే ఒక 10,000 మిగిలితే 50-50 చేసుకుందాం ప్లీజ్. 50-50 ఫుల్ ఫుల్ ఆఫ్ ఇస్తాను. ఓకే, క్వార్టర్ ఇస్తాను. 90 పడవా పడవ టేస్ట్లెస్. ఏమైందిరా? మరి ఇదంతా కాదు కానీ నాకే పడలేదంటే నీకు అసలు పడదురా. సుధీర్ గాడరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని అడుగు. రే నీకు అంత సీన్ లేదు. రే రే నిన్ను కాదు, రే నిన్ను కాదా. హాయ్ రష్మి, హాయ్ బోల్నా. హౌ ఆర్ యు? నా గురించి ఒపీనియన్ ఏం చెప్పు. ఏం లేదు ప్రస్తుతానికి. సరే సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇందాక ఏం చెప్పాను, జోక్ చెప్తున్నప్పుడు చెప్పమని చెప్పానా, ఒప్పుకోమని చెప్పానా? ఒప్పుకోవాలి చెప్పు. తెలుగులో చెప్పు. సినిమాకి వస్తావా? వస్తా. ఓకేనా? ఇక్కడ ఉండు, నేను పందెం గెలిచిన దగ్గర డబ్బులు తీసుకొని వస్తాను. ఆగు. రేయ్ చాలా వరకు అయిందా? సినిమా కూడా రమ్మంటుంది. ఎలా పడేసారు అసలు? నాకే పడలేదంటే ఫేమస్ స్పీకర్ ఇక్కడ, నీకంటే కలర్ లో ఎక్కువ ఇక్కడ, నీకు ఎలా పడిపి చెప్పే. ఇచ్చినా కూడా నా పెళ్ళ నాకు ఒప్పుకోకపోతే నీకు ఒప్పుకుంటాదిరా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.